అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్టుగా మారింది సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితి. ఇటు పచ్చిమిర్చి ఏమో ఘాటెక్కింది, టమాటా ఏమో కొండెక్కింది. ఏం కొనాలి, ఏం తినాలి అన్న చందంగా ఉన్నారు ప్రజల పరిస్థితి. సో ప్రస్తుతం కూరగాయల మార్కెట్లో టమాటా, పచ్చిమిర్చి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పచ్చిమిర్చి కిలో 130 దాటగా టమాటా మాత్రం సెంచరీ కొట్టేసింది. సో ఈ ధరలలో అసలు ఏం కొనాలి, ఏం తినాలి అన్న ఆలోచనలో ప్రజలు సతమతమైపోతున్నారు. కానీ టమాటా ధర మాత్రం సాధారణ మధ్యతరగతి ప్రజలకు అందని అంశంగా మారిపోయింది. అసలు టమాటా కొనాలంటేనే మార్కెట్లో బెంబేలెత్తిపోతున్న పరిస్థితి ఖమ్మం మార్కెట్లో కనబడుతుంది. సో ప్రస్తుతం మనం ఖమ్మం మార్కెట్లో ఉన్నాము. ఖమ్మం మార్కెట్లో కొంతమంది వినియోగదారులు కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళు చూసుకోవచ్చు, పచ్చిమిర్చి, టమాటా కూడా కొంత షార్టేజ్ ఉంది అని చెప్పేసి కూడా కూరగాయలు అమ్మే వ్యక్తులు కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మన దగ్గర కొంతమంది వినియోగదారులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా మనం వారితో మాట్లాడే ప్రయత్నం. సో అన్న చెప్పండి, ఏం కొనడానికి వచ్చారు, ఏం తీసుకుంటున్నారు? డైలీ వెజిటబుల్, డైలీ నీడ్స్ కోసం వచ్చాను. పచ్చిమిర్చి వచ్చేసి పట్టు 200 చెప్తున్నారు. టమాటా వచ్చేసి కేజీ 60 రూపాయల దాకా చెప్తున్నారు. కొంచెం రేట్లు అయితే ఎక్కువే ఉన్నాయి. అంటే మీరు రెగ్యులర్గా అంటే 1 వీక్లో టమాటా ఎన్ని కేజీలు కొంటారు, పచ్చిమిర్చి ఎన్ని కేజీలు కొంటారు నార్మల్గా? అంటే 1 వీక్ అంటే ఎంత కాదనుకున్నా వీక్లీ 1 కేజీ అయితే టమాటా కేజీ అట్లా తీసుకుంటూ ఉంటాం. ఈసారి అయితే టమాటా రేట్ అయితే ఎక్కువ ఉంది. మిర్చి రేట్ కూడా ఎప్పుడు పట్టు వచ్చేసేసి డబుల్ రేట్స్ ఉన్నాయి. అంత ఇప్పుడైతే 200 చెప్తున్నారు. ఇంతకుముందు పట్టు 100 రూపాయలకి 90 రూపాయలకి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఒకేసారి రేటు పెరిగాయి. అంటే మామూలుగా టమాటా, పచ్చిమిర్చి ధరలు అధికంగా ఉన్నాయా, లేకుంటే కాకరకాయ కానీ, బీరకాయ, దోసకాయ లాంటి ఈ రేట్లు సాధారణంగా ఉన్నాయి మార్కెట్లో? ఏ విధంగా ఉన్నాయి? ఇంకా వాటి మీద అటువైపు వెళ్ళలేదన్నమాట. ఫస్ట్ ఇక్కడికే వచ్చాము. ఇవి అయితే రేట్ ఎక్కువ ఉన్నాయి. మిగిలిన మాత్రం నార్మల్ కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. నార్మల్ వాటి కంటే కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. ఇవి మాత్రం బాగా హెవీగా ఉన్నాయి అన్నమాట రేట్లు. సరే ఒకసారిగా కూరగాయలు అమ్ముతున్న మహిళ ఉన్నారు. ఒకసారిగా ఆ మహిళతో కూడా మనం ఒకసారిగా మాట్లాడదాం. సో అమ్మ చెప్పండి, మార్కెట్లో కూరగాయలు ఏ విధంగా ఉన్నాయి మా ధరలు? రేట్లు బాగున్నాయండి. 1500 రూపాయలు ఉంది బాక్సు. కేజీ 80 రూపాయలు అమ్ముతున్నాం. రేట్లు అన్ని రేట్లే ఉన్నాయి. పచ్చిమిర్చి ఏ విధంగా ఉంది? పచ్చిమిర్చి కేజీ 100 రూపాయలు ఉంది. అంటే పచ్చిమిర్చి బాగా ఘాటెక్కింది అనమాట. బీరకాయలు కూడా 100 రూపాయలు ఉన్నాయి కిలో. చిక్కుడుగా 120 రూపాయలు కిలో. అన్ని రేట్లే ఉన్నాయి నాన్న. సో ఎందుకు ఈ రేట్లు పెరగడానికి కారణం ఏంటమ్మా? కారణం ఏమి అది మాకు తెలియదు, ఏమి అదేం తెలియదులే. కానీ ఎన్ని పైనుంచి వచ్చాయి ఇక్కడ, మన కాడి కావు కదా, అందుకే రేట్లు ఉన్నాయి అన్ని. సో చూస్తున్నారు కదా, కూరగాయల మార్కెట్లో కూరగాయలు ఏ కూరగాయ కొనాలన్నా కానీ ప్రజలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో పూర్తిగా టమాటా సెంచరీ దాటింది. అలాగే పచ్చిమిర్చి కూడా దాదాపు 120, 130 పై మాటే పచ్చిమిర్చి అమ్ముతున్నారు. సో ఎందుకంటే సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఈ ధరలు అధికంగా ఉంటాయి. కానీ జూన్ నెల సగం అయిపోతున్నా కానీ ధరలు ఎక్కువగా ఉండడంతో, అంటే సాధారణంగా ఏప్రిల్, మే నెలలో దిగుబడి టమాటా దిగుబడి కొంత తక్కువగా ఉంటుంది. కానీ జూన్ నెలలో వచ్చేసరికి కూడా దిగుబడి మరింత రాకపోవడంతో ఈ ధరలు ఉన్నట్లు కూడా ప్రస్తుతం వినియోగదారులు కానీ, అటు కూరగాయలు అమ్ముతున్న విక్రయదారులు కానీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎక్కువ టమాటా తీసుకుంటే టమాటా మన దగ్గర సిద్దిపేట, అలాగే చిత్తూరు జిల్లా నుంచి ఎక్కువగా ఇక్కడ దిగుమతి చేసుకుంటూ ఉంటారు. కానీ అక్కడ కర్ణాటక, మహారాష్ట్ర అక్కడి నుంచి కూడా టమాటా ఎక్కువగా ఖమ్మం మార్కెట్కి వస్తూ ఉంటుంది. కానీ ఇటు చిత్తూరు జిల్లా, అటు మహారాష్ట్ర కానీ, ఇప్పుడు యూపీ, ఉత్తరప్రదేశ్ కానీ వీటంతా కూడా టమాటా సాగు కొంత తగ్గడంతో టమాటా దిగుబడి కొంత తగ్గింది. దానివల్లే ఈ రేట్లు అని చెప్పేసి కూడా విక్రయదారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ఏప్రిల్, మే నెలలో సాధారణంగా కూరగాయల రేట్లు పెరుగుతుంటాయి. ఉల్లి ధర కూడా దాదాపు సామాన్య ప్రజల్ని బెంబేలెత్తిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఉల్లి ధర కూడా దాదాపు 50 నుంచి 70 మధ్యలో ఉల్లి కూడా విక్రయిస్తున్నారు. సో ఏ కూరగాయ కొనాలన్నా, ఏం తినాలన్నా, కూర చేయాలంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది మనకు టమాటానే. కానీ టమాటా ధర కొండెక్కి కూర్చోవడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు అసలు ఏం కొనాలి, ఏం తినాలి అన్న ఆందోళనలో అయితే పూర్తిగా ప్రజలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమైనా ఇప్పటికైనా
టమాటా దిగుబడి అధికంగా పండంటే వ్యవసాయదారులంతా కూడా కొంత వ్యవసాయం చేయడానికి కూడా ఇష్టపడని పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. సో వ్యవసాయ పనులు కూడా పక్కన పెట్టేసి అంతా కూడా జామాయిలు అలాగే సుబాబుల తోటలు వేసుకుంటారు. ఎందుకంటే క్రాప్ ఒక్కసారి వేస్తే దాదాపు 7-8 సంవత్సరాల తర్వాత 7-8 సంవత్సరాల వరకు కూడా ఆ క్రాప్ వస్తూనే ఉంటుంది. కాబట్టి కూరగాయల సాగుపై రైతులు ప్రత్యేకంగా దృష్టి పెడితే కానీ ఈ ధరలు తగ్గే పరిస్థితి కనబడడం లేదంటూ కూడా విక్రయదారులు చెప్తున్న పరిస్థితి కనబడ. సో ఇక్కడ మన దగ్గర మార్కెట్ మరో వ్యాపారస్తుడు మన దగ్గర అందుబాటులో ఉన్నాడు. సో వారిని కూడా మనం ఒకసారి మాట్లాడదాం. సో అన్న చెప్పండి, మార్కెట్లో టమాటా పచ్చిమిర్చి అంటే ఏ కూరగాయ ధర చూసుకున్నా కానీ దాదాపు 70 నుంచి 100కు పైమాటే ఉంది. సో ఎందుకు ఈ రేట్లు ఈ టైంలో పెరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటన్నా? సమయానికి వర్షాలు లేకపోవడం ఒకటి మెయిన్. నెక్స్ట్ బయట నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం, ఇది కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ చిత్తూరు కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగినాయి. నెక్స్ట్ ఈ 2 నెలలు ఈ సీజన్ ఇంతే ఉంటుంది ఎప్పుడు కూడా. నెక్స్ట్ కాకపోతే ఏంటంటే పేదవాడికి అందరినీ ద్రాక్షలా మారింది. టమాటా ఒకటి, మిర్చి ఒకటి, కొన్ని రకాలే, అన్నీ అట్లా ఏం లేవు. అంటే అన్న సాధారణంగా మనం ఏప్రిల్ మే నెలల్లో మనం టమాటా రేటు పెరగడం, ఉల్లి రేటు పెరగడం చూస్తూ ఉంటాం. అంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి, దిగుబడి కొంత తక్కువగా ఉంటుంది. అంటే ఎండకి కాయ ఊరదు కాబట్టి ఎండల ప్రభావం బాగుంది. ఈసారి చూసుకుంటే ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. మన ఎండల్లో కూరగాయలు కూడా ఎక్కువ మనకి ట్రాన్స్పోర్ట్ రాదు, దిగుబడి రాదు ఫస్ట్. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగింది. నెక్స్ట్ ఏంటంటే అన్ని విధాలుగా కూడా దిగుబడి చాలా తగ్గింది. వర్షాలు సక్రంగా లేవు ఫస్ట్ అన్నిటికంటే. అంటే ఇప్పుడు మన ఖమ్మం మార్కెట్కి వచ్చే టమాటా ఎక్కువగా ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నారు? చిత్తూరు మహారాష్ట్ర 2 చోట్ల నుంచి వస్తుంటుంది మనకి. నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగినాయి, ఆటోమేటిక్గా లేబర్ ఛార్జీలు పెరిగినాయి. ఇవన్నీ లెక్కేసుకుంటే టమాటా వచ్చి ఒక బాక్స్ 1500 రూపాయలు ఖరీదు. అమ్మేసరికి హోల్సేల్ 80 టాప్. నెక్స్ట్ డ్యామేజ్ కూడా వస్తుంది, ఎండల వల్ల డ్యామేజ్ పోతుంది. టమాటా ఒక బాక్స్ వచ్చి 6 కిలోలు డ్యామేజ్ వస్తుంది. అనుకున్నంత క్వాలిటీ ఉండదు. ఈ ట్రాన్స్పోర్ట్లో అటు ఇటు ఎగుమతులు దిగుమతుల్లో కొంత వేస్టేజ్ పోతుంది. దాన్ని కూడా మేము ఇంక్లూడింగ్ చేసుకొని అమ్మాల్సి వస్తుంది. అట్లా దానివల్ల కానీ పేదవాళ్ళ మీద భారం వేసే ఉద్దేశం మాకు ఎప్పుడు లేదు. మార్కెట్ పరంగా మేము కూడా కోఆపరేషన్ చేస్తాం. కొన్ని రకాల కూరగాయలు రేటు తక్కువ ఉన్నాయి. కిలో 40లో దొరికే ఉన్నాయి, కిలో 30లో ఉన్నాయి, కిలో అట్లీస్ట్ 20లో దొరికే కూడా ఉన్నాయి. ఆలుగడ్డ వచ్చి 35 కిలో ఉంది. ఒక టమాటా మిర్చి మాత్రమే తీవ్రంగా ఉంది. ఓకే, సో ఇది చూశారు కదా, పూర్తిగా ఉష్ణోగ్రత ప్రభావం వల్ల కూడా కొంత దిగుబడి తగ్గింది అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా ఇక్కడ చూసుకుంటే టమాటా, పచ్చిమిర్చి అలాగే ఉల్లి ధరలు కూడా అధికంగా ఉన్నాయి, దిగుబడి తగ్గింది. రైతులు కూడా టమాటా సాగుపై ఎక్కువగా దృష్టి సారించడం లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో స్టార్టింగ్లో 30 రూపాయలు అంటే గత 20 రోజుల క్రితం కూడా 30 నుంచి 40 వరకు పలికిన టమాటా ధర ఏకంగా 100 రూపాయలు దాటేసింది. అంటే ఒక్క టమాటా ధర కాదు, పచ్చిమిర్చి కావచ్చు, అలాగే బీరకాయ కావచ్చు, కాకరకాయ కావచ్చు, ఇంకా ఏదైనా ఇతర కూరగాయలు కావచ్చు, అన్నీ కూడా 60 నుంచి 80, 90 మధ్యలో ఉన్నాయి. సామాన్య అంటే మధ్యతరగతి ప్రజలు కొంత తగ్గించి కొనుక్కున్నా కానీ ఒక పేద ప్రజలు కూడా ఈ కూరగాయలు కొనలేని పరిస్థితుల్లో ఉన్నామంటే కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా కూరగాయ రేట్లు మరింత తగ్గాలి, తగ్గితే మేమందరం కూడా కొనగలం అని చెప్పేసి కూడా పేద ప్రజలు వాబోతున్న పరిస్థితి ఖమ్మం నగరం నెలకొంటా. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.